ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ మంచిర్యాల వారిచే ఉత్తమ ఉపాధ్యాయులుగా శ్రీమతి కె మహాలక్ష్మిని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సినిమావాడ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య పాల్గొన్నారు. అక్కడ కొన్ని సందర్భాల్లో వాళ్ళు కనిపిస్తుంటారు, మేడం మీరు మాకు సైన్స్ చెప్పారు, మాకు హిందీ చెప్పారు, మేము ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామని చెప్తూ ఉంటారు వాళ్ళు కలిసినప్పుడు. మరి ఆ సందర్భంలో మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాకు విద్యార్థులు ఇచ్చేటువంటి గురుదక్షిణ ఏంటంటే మీరు ఒక ఉన్నత శిఖరాల్లో ఉండి మంచి లైఫ్ను మీరు లీడ్ చేసినప్పుడే మాకు అది మీరు ఇచ్చినటువంటి దక్షిణగా మేము భావిస్తూ ఉంటాం. మరి ఒక చిన్న కొటేషన్ చెప్తాను. 1 pen, 1 book, 1 teacher can change the world. 1 pen, 1 book, 1 teacher can change the world. అంటే టీచరు అందరు విద్యార్థులను యావరేజ్, బిలో యావరేజ్, అబవ్ యావరేజ్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక లెసన్ టీచ్ చేయడం అంటే కేవలం పుస్తకమే చెప్పకుండా వాళ్ళు జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు పాఠశాల నుండి కాలు బయట పెట్టేసరికి వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మనోధైర్యాన్ని మొత్తం కూడా టీచరే వాళ్ళకు నేర్పించి బయట సమాజంలోనికి పంపిస్తూ ఉంటారు. మరి టీచర్ చెప్పినటువంటి విషయాలను ఎవరైతే బాగా అవగాహన చేసుకొని ఆ మార్గంలో నడుస్తారో వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే ఒక టీచరు అందరినీ తయారు చేస్తుంది. ఒక ఐఏఎస్ని కావచ్చు, ఐపీఎస్ని కావచ్చు, ఒక డాక్టర్ను, ఒక ఇంజనీర్ను అందరినీ తయారు చేసేటువంటి శక్తి సామర్థ్యం ఒక టీచర్కే ఉంటుంది. గు అంటే అంధకారం, రు అంటే పారదోయడం. అంటే అంధకారాన్ని పారదోలి అజ్ఞానాన్ని అందించేటువంటి వాళ్ళే టీచరు. మరి లయన్స్ క్లబ్ మెంబర్స్కి నేను ఈ ఊరికి సినిమావాడ హై స్కూల్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. లయన్స్ క్లబ్ మెంబర్స్ మా స్కూల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పిల్లలకు ప్యాడ్లు కానీ, బ్యాగ్స్ కానీ, నోట్బుక్స్ కానీ, పెన్స్ కానీ వాళ్ళు ఏ అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వాళ్ళు వచ్చి సినిమావాడ స్కూల్లో చాలా విద్యార్థులకు అవసరమైనటువంటి వస్తువులన్నిటిని కూడా అందించి విద్యార్థులకు అండగా ఉండి పేద విద్యార్థులను ఆదుకుంటున్నటువంటి సంస్థ లయన్స్ క్లబ్. మరి నేను కాగజ్ నగర్లో పనిచేసినప్పుడు లయన్స్ క్లబ్ అంటే పేరుకే ఉండేది. మంచిర్యాలలో మాత్రం లయన్స్ క్లబ్ అంటే ఒక రకంగా దూసుకొని వెళ్తుందని చెప్పొచ్చు. మరి అటువంటి లయన్స్ క్లబ్ మా యొక్క సేవల్ని గుర్తించి మరి మాకు ఈరోజు సన్మానం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి అదేవిధంగా ఇంకా కూడా గవర్నమెంట్ స్కూళ్ళని ఈ విధంగానే ఆదుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళాలని, మరి దానికి దేవుడు వారికి ఆయుర ఆరోగ్యాలు మరి నిధులు సమకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. చాలా గ్రాండ్గా మీ మెసేజ్ ఇచ్చారు, విద్యార్థులకు కూడా అది అర్థమయ్యేలాగా. తప్పకుండా డెఫినెట్గా లయన్స్ క్లబ్ ఆర్గనైజ్ నుంచి మురళీధరరావు గారు